హాయ్ హలో, వెల్కమ్ టు జ్యోతి గురం ఛానల్. నేను ఎక్కడో ఉన్నాను కదా. ఎక్కడా? మీరేమి కనిపెట్టవసరం లేదు, నేనే చెప్పేస్తా. యాక్చువల్లీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఇందాక ఒక 1 అవర్ అవుతుంది. సో అమ్మ ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే టిఫిన్ చేసుకొని వెళ్ళమని చెప్పింది. అందుకోసం మా అందరి కోసం టిఫిన్ చేయడం కోసం ఇదో ఏంటిది. వద్దులేండి, మీరు ఏ విషయంలో కష్టపడద్దు. మీరు కష్టపడితే నేను చూడలేను, నేనే చెప్పేస్తా. గోధుమ పిండి. సో గోధుమ పిండి కలిపేస్తున్నాము, ఎందుకంటే చపాతీలు చేద్దామని. ఓకేనా? రెడీనా? మరి గోధుమ పిండి కలిపేస్తాను, చపాతీలు చేసేసుకొని హ్యాపీగా మేము తినేస్తాము, మీకు కూడా ఇచ్చేస్తాంలేండి. ఓకే, గోధుమ పిండిలో నాకు ఒక డౌట్ గైస్. చాలామంది గోధుమ పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసి నూనె కూడా వేస్తారు. వీళ్ళు ఎంతమంది నూనె వేస్తారు? నేనైతే ఆయిల్ అస్సలు వేయను. బట్ మా మమ్మీ ఇదిగో ఇప్పుడు వేసేసింది ఆయిల్. ఒక 3 స్పూన్స్ వేసింది ఆయిల్ మా మమ్మీ. నేనైతే ఆయిల్ వేయను, ఇదిగోండి ఓన్లీ వాటర్ వేస్తా. బట్ అమ్మ నూనె కూడా వేసేసారు. ఎస్, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. చూద్దాం. అమ్మవి ఐడియాస్ బాగుంటాయి, అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ఐడియాస్ బాగుంటాయి. బట్ మనం ఆయిల్ అంటే ఎక్కువ దూరంగా ఉండాలి కదా ఆయిల్కి. ఆ ఉద్దేశంతో నేను ఆయిల్ అనేది ఎక్కువ వేయను. కానీ వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ఐడియాస్, పెద్దవాళ్ళవి అన్నీ బాగుంటాయి. ఫాలో అయితే బాగానే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం తిన్నా స్ట్రాంగ్గా ఉన్నారబ్బా, అందుకని వాళ్ళు ఎంత ఆయిల్ అవి వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయినాయి కదా, మీరే చెప్పండి. ఇప్పుడు హెల్త్ పరంగా ఎంత జాగ్రత్తగానే ఉండాలి. మరి అంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి దాంట్లో ఆయిల్ వేసేస్తే ఎలా చెప్పండి? ఇందాక వేసిన వాటర్ సరిపోలే, అందుకే మళ్ళీ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు సరిపోద్ది అనుకుంటున్నాను. ఓకే గాయస్, సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేసేసారా? ఏమేమి స్టార్ట్ చేశారు? మీ సైడ్ పిండి వంటలు అంటే సంక్రాంతికి ఏం ముఖ్యమో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అవునండి, చపాతీలకి మల్టీగ్రెయిన్ పౌడర్ ఉపయోగిస్తే మంచిదా, గోధుమ పిండి ఉపయోగిస్తే మంచిదా? ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఆశీర్వాద్ గోధుమ పిండే ఉపయోగించాను, కానీ అమ్మ వాళ్ళు మల్టీగ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. చాలా బాగుంటున్నాయి, చపాతీలు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు మీరు మల్టీగ్రెయిన్ వాడుతున్నారా? నాకైతే అదే హెల్త్కి బెటర్ అనిపిస్తుంది. ఓకే, మనం చేసేసాము. అందరూ రౌండ్గా చేస్తారా? ఓకే, నేను కూడా రౌండ్గా కలిపేసాను.